ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ట్రంప్ గెలుపు ఉద్యోగుల చావుకొచ్చింది. ట్రంప్ సన్నిహితుడు ఎలన్ మస్క్ షేర్ చేసిన ఓ పోస్ట్ అమెరికా ఉద్యోగులను బెంబెలెత్తిస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ విజయం తర్వాత అమెరికా రాజకీయాల్లో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియన్సీ శాఖల బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఇప్పటికే తన విధులు నిర్వహించడం స్టార్ట్ చేశారు. బాధ్యతలు స్వీకరించక ముందే మస్క్ ఆ పని మొదలుపెట్టారట. ఫేక్ జాబ్స్ అంటూ కమెంట్స్ చేసిన ఆయన మూకుమ్మడి తొలగింపులకు పిలుపునిచ్చారు. పర్యావరణ సంబంధిత విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి పేర్లు, వారి వివరాలతో ఉన్న పోస్ట్ను ఆయన షేర్ చేశారు. ఫెంటాసిల్ హ్యాండిల్లో తొలుత వివరాలు పోస్ట్ అయ్యాయి. దీంతో ఆ సిబ్బంది నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్నారు. చివరికి ఒకరు తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందట. ఉద్యోగులను భయపెట్టేందుకే మస్క్ ఈ తరహా వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఆరోపించింది. ఇది మస్క్కు అలవాటైన మార్గం అంటూ కమెంట్ చేసింది. పొమ్మన లేక పొగబెట్టడం లేక నెక్స్ట్ మీరే అనే తరహాలో బెదిరించడమే ఇక్కడ కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో మస్క్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని దుయ్యబట్టారు. ట్రంప్ అధికారంలోకి వస్తే దాదాపు 168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చని అన్నారు. దీనికోసం ట్రంప్ ప్రభుత్వం సమర్థత విభాగం కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇప్పుడు ఆయన చర్యలు కూడా అందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత అమెరికా ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులే లక్ష్యంగా డోస్ ప్రాజెక్టు రూపొందించారు. ఏటా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న $6.5 ట్రిలియన్ దుబారా అవినీతిని అరికట్టడమే దీని పని.